అలాగే నాగేశ్వర్ గారు ఓవరాల్ గా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలపై అసెంబ్లీలో చర్చించి చాలా వ్యూహాత్మకంగా సిబిఐ విచారణకు తీర్మానం చేస్తూ రేవంత్ రెడ్డి బాల్ను కేంద్రం కోర్టులో వేశారు. ఒకే దెబ్బకు రెండు అపోజిషన్ పార్టీలను కూడా కార్నర్ చేశారు. ఏ విధంగా చూడాలి ఇప్పుడు కేంద్రం ఏ మేరకు సహకరిస్తుందంటారు? అది ఐ కాంట్ స్పెక్యులేట్. సహకరించాలని చెప్పాలి కానీ ఎలా సహకరిస్తుంది అనేది మనం ఇప్పుడే కంక్లూజన్కు రాలేము. సో అందువల్ల జర్నలిస్ట్ టూ మచ్ స్పెక్యులేషన్ కూడా చేయకూడదు. మనము వీ కామెంట్ అండ్ ఎనలైజ్ థింగ్స్ బట్ వీ కాంట్ ఓవర్ స్పెక్యులేట్ ఆల్సో. ఇప్పుడు కేంద్రం చేయలేదు, సిబిఐ విచారణ జరపదు అని చెప్పి మన ఆరోపణలు ఎలా చేయగలం? సో కానీ ఇప్పుడు మీరు అన్నట్లు రెండు పార్టీలకు ఒక రకంగా ఛాలెంజ్. ఇప్పుడు బీజేపీకి ఛాలెంజ్ ఏంటంటే బీజేపీ ఇప్పుడు కేసీఆర్ పైన చర్య తీసుకోకపోతే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని కాంగ్రెస్ చెప్పడానికి ఉపయోగపడుతుంది. చర్య తీసుకుంటే మాకేం సంబంధం లేదు, తీసుకున్నది సిబిఐ, మేమే కక్ష సాధింపు కాదు, కేసీఆర్ అవినీతి పరుడు, అది మేమే కాదు చూడు కేంద్ర సిబిఐ కూడా చెప్పింది అనవచ్చు. కానీ అది బీఆర్ఎస్ కు అవకాశం వస్తే చూడు రేవంత్ రెడ్డి మోడీ ఒక్కటే, వీళ్ళిద్దరు కలిసి కేసీఆర్ ను లోపలేశారు అని చెప్పి. సో అందువల్ల ఒక్కసారి ఇది బీజేపీ బీఆర్ఎస్ భవిష్యత్తులో పొత్తుకు కూడా ఇక అవకాశం లేకుండా పోతుంది ఒకవేళ చర్య తీసుకుంటే. చర్య తీసుకోలేదనుకోండి, తీసుకోకుండా పొత్తు పెట్టుకున్నారనుకోండి, అందుకే చర్య తీసుకోలేదు అంటారు. సో అలా రకరకాలుగా పొలిటికల్ గా ఇది ఉపయోగపడే అవకాశం ఉంటుంది. బీజేపీ బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ నే ప్రశ్నించవచ్చు, ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రశ్నించవచ్చు. మీరు మన ఎందుకు విచారణ, రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, సిబిఐ ఉన్నదే రాజకీయ ప్రత్యర్థులు వేటాడడానికి, మరి ఇప్పుడు మీకు సిబిఐ మీద ఎందుకు నమ్మకం కలిగింది? సో మీరే చెప్పారు కదా సిబిఐ గురించి. మరి రాహుల్ గాంధీ చెప్పిన దాని ప్రకారం కూడా బీజేపీకి కేసీఆర్ ప్రత్యర్థి కనుక కేసీఆర్ పైన వేటాడడానికైనా మీరు పంపారని వాళ్ళు అటాక్ చేస్తారు. అల్టిమేట్ గా ప్రజలు దేన్ని విశ్వసిస్తారన్నది పాయింట్.